నింగిలోన చందమామ తొంగి చూసే, నీటిలోన కలువ బామ పొంగి పూచే. ఈ అనురాగమే జీవన రాగమై, ఈ అనురాగమే జీవన రాగమై, ఎదలో తేన జల్లు కురిసిపోదా. పగలే వెన్నెల జగమే ఊయల, కదలే ఊహలకే కన్నులుంటే. మామిడికాయలు చెంపరా పోరా మూత కన్నుడా అంటే గీడేందో కూర్చొని పాటలు పాడతాను. ఏందే నీకు గింతనన్న సిగ్గున్నా అని? మామిడికాయలు ఇంత లేవు తెంపకరాపు అని నీకు పొద్దుగానే చెప్పిన. ఈడ కూర్చొని పాటలు పాడతాను. మన తోటలో మామిడికాయలు కసుకలే ఉన్నాయి కాదే, పండ్లు కాలేదు. ఇంకా 2-3 రోజులు అయితే పండ్లు అవుతాయి, అప్పుడు అమ్మకద్దాం. ఆవు ఇక ఎవరిదాక మనం తందాని తందాని అనుకుంటున్నావా? ఇట్లనే ఇంకొక పైస లేదు, నువ్వు ఏం తిని బతుకుదాం అనుకుంటున్నావు. తోటకాడికి పోయి ఏమన్నా పండ్లుంటే ఎనుకలాడి పట్టుకొని రాపో. పో, ఆ బండి పట్టుకొని పో. ఏననే రాజీ, కాయలే ఉన్నాయే అన్నీ, ఇంకో 4-5 రోజులు ఆగితే పండ్లు అవుతాయి. ఇప్పుడు ఏం లేవే అని చెప్తాను కాదే నీకు. ఆ కాయలైతే కాయలే, ఆ కాయలు పట్టుకొని రాపో, అవన్నీ నమ్ముదాం. కాయలైతే తక్కువ రేటు పోతే ఇంకో 4-5 రోజులు ఆగరాదు. నీకు ఏమెత్తిపోతుంది అంతగానం? మరి ఇప్పుడు ఇంట్లో పైసలు లేవు కాదయ్యా, ఏం తిని బతుకుదాం చెప్పు. ఏమోనే, నాకు కాదే అర్థం అవుతలేదు. అర్థం కాకనే ఇక్కడ ఊకొని పాటలు పాడుతున్నా. ఏం చేద్దామే మరి? ఏ వాచా, ఒక పని చేద్దామా? ఏంటే? మన ఇద్దరం కలిసి కడేటన్నా పోయి అడక తిందాంపా. సీనియావా, ఎప్పుడు కారెడ్డం మాట్లాడితేవేందే? మరి ఏం చేద్దామయ్యా, ఇంకొక రూపాయి లేదని నేను తనలాడుతున్నా, నీకేం ఏర్పడుతుంది? నువ్వు అట్లా ఆగు, నేను ఏదన్నోటి చేస్తా కానీ నువ్వు ఆగు. ఏం చేస్తావయ్యా? ఆంటీ అడిగి అప్పు తీసుకొని వస్తావు, నాకు ఎరకలేదా? ఏ అప్పు చెయ్యనే. ఇక నువ్వు అప్పు చేయండి, నీకు పైసలు ఎడికెళ్ళి పుడతాయి చెప్పు. పుడితే అవే పుడతాయి. ఎట్లా పుడతాయో ఏంటో నాకేం అర్థం అవుతలేదు. నువ్వు అప్పు అయితే పట్టుకరాకు చెప్తానా? సరేనే, అప్పు చేయవద్దంటావు కదా. ఇగో ఇప్పటికిప్పటికి మనకు మామిడి పండ్లు కావాలంటే ఒక ఉపాయం ఉన్నదే. ఏంటి ఉపాయమా? ఏ ఉపాయమయ్యా? ఇగో గా ఎంకటి కాని పొలంలా మత్తు మామిడి పండ్లు ఉన్నాయే, ఆ తోటకాడికి పోయి ఎవ్వరు చూడకమంటూ ఆ మామిడి పండ్లు అన్నీ తెంపుకొని వద్దామే బండ్లా. సరే నానే? ఎంకటి కాని తోటలా బాగానే పండ్లు ఉన్నాయి అన్నయ్య. ఏ బొచ్చెడు ఉన్నాయి ఆ తోటలా, పచ్చని పండ్లు ఉన్నాయి. అట్లా మరి ఎవ్వరు చూడకముందు పోయి తెంపా అయ్యా. సరేనే, పోదాంపా అన్నాడు. చెప్పనా పోదాంపా, ఈ బండి దొబ్బుకొని రాయ్యా. చెప్ప నువ్వు దొబ్బుకోరా రాజే రాజీ, నాకు నడువు నొత్తాంది. ఏ ఖాళీ బండే కాదయ్యా, అల్కగానే ఉంటది. డబ్బు నేను రాంగ మాడికాయలు వేసుకొని దొబ్బుకొని వస్తా. సరేనే, పా మరి. అవా ఎంకడిగా తోటలో మామిడి పండ్లు బాగానే ఉన్నాయి కాదయ్యా. మరి నేను చెప్పలేదానే? నేను చెప్తా అంటే ఎట్టిన్నావు? బొచ్చడు మామిడి పండ్లు ఉన్నాయి, ఇవన్నీ చంపుకోపోదాంపా. పాయ చెప్ప పండ్లన్నీ తెంపి ఆ బండ్లు వేద్దాం. సరే గాని బండి వచ్చినావయ్యా, దొబ్బు కత్తివి కదా? ఉన్నదే, నేను తెంపినాక ఆ బండిని దొబ్బు కట్ట గాని నువ్వైతే ఆ పండ్లన్నీ తెంపు. ఆ చెట్టుకు బాగా పండ్లు ఉన్నాయి, అటువై మెల్లగా తెంపుదాంపా. ఈ వెంకటి వాడు ఈయనవన్నాడు కదా, మంచిగా చెట్టు కింద మంచం వేసుకొని కాపలి వన్నాడు. అవునే రాజీ, ఇది ఈయనవన్నాడు కాదే. ఎట్లనయ్యా, ఇక ఈ మాడి పండ్లు మనం ఎట్లా తెంపుతాం ఏం కథ? మన పిరానంతా అట్టిదే అయ్యేటట్టుంది కాదయ్యా. అవునే రాజీ, నీ అవ్వ ఈడికి వచ్చి దండుగా ఉన్నట్టుంది కదా. సప్పుడుగా పోదామా మరి ఇంటికి? ఏ ఉండు, గిక్కర్రాకొచ్చి అట్టిగా మరిపోదామా? మరి ఏం చేద్దామే, ఈడు కాపలేవన్నాడు కాదే వెంకటి గాడు. ఈడు ఉండగా మనం మాడి పండ్లు ఎట్లా చంపుతాం? ఆడు వండుకున్నట్టున్నది కాదయ్యా, ఆ తలకాయ మీద బండి ఎత్తాయన్నా. ఓ మెంటల్ దానా, గా మామిడి పండ్ల కోసం ఆ తలకాయ మీద బండి ఎత్తేస్తావానే? సత్తడే ఆడు. ఏం చేసి నువ్వే చెప్పిగా. నువ్వు అట్లుండే రాజీ, నేను గిడి పోయి వస్తా. అగో గీడికి వచ్చి ఏడుకోబోతా అంటాడేమరా, ఏడికి పోతావు? ఏ ఆగే, నువ్వు పోయిగా చెట్టు సాటుకు పోయి ఉండిపో, నేను మాట్లాడగాని. నీ కోపానికి అగ్గిదాలుగా ఏమో కట్టవచ్చి అంటాడు. చెప్పనరా మరి? పని అత్తనే. ఈ మూతకాంలో ఎటు పోతాడో ఏందో, ఎటు పోతానో రా అంటే చెప్తలేడు. అమ్మ ఈ వెంకటి గారు నన్ను చూడదిక్కే, ఈ చెట్టు సాటుకోయానంట.
అరగంట అవుతుంది ఇంకా అత్తలేడు ఈ మనిషి. ఎటు పోయిందో ఏందో. ఓ ముసలోడా, గీటెటు పోయేస్తా అని గా తెల్లగాలి సీస పట్టుకొని వచ్చినవేంది? ఏ గట్టిగా మాట్లాడకే, ఆడు వెంకటిగా లేస్తాడు. కాదురా ఓ ముతకంలోడా, మరి ఈ తెల్లగాలు ఎందుకు పట్టుకొని వచ్చినావు గీడికి? ఇది మందు కాళ్ళే, ఒక్క గిలాసు తాగంగానే దొడ్డికి పడుతుంది. ఆడు దెబ్బకే ఇంటికి ఉరుకుతాడు, అందుకోసమే పట్టుకొని వచ్చింది. అట్లనా అయ్యా? ఆహా, మరి ఏం చేస్తావు దీన్ని ఇప్పుడు? ఏం చేసుడేందే, ఆంతోటి దాగిపిస్తా చూడు. నువ్వు ఈయన చెట్టు కాడ కూర్చో. సరే సరే, ఏదో ఒకటి చేసి అన్ని ఇక్కడికేం చెల్లగొట్టు. సరేనా రాజీ, నువ్వు చూడు ఏమైతుందో. చూస్తా పో. ఏమన్నా తిరమర కావాలి, నీ కొంకులు ఇరుకొడతాయేమనుకుంటానవో. ఏ గట్లేం జరగదే, నువ్వు చూడు. కళ్ళు జాగి కలుసుకుంటివా, ఒకల మారి వయ్యారి నన్ను మలుపుకుంటివా, నన్ను మలుపుకుంటివా. ఆగో భీమన్నా, ఏందో పాటలు పాడుకుంటా పోతున్నావు, ఏంద్రా కథ? చేతిలో తెల్లగల్లున్నది, ఏడిపోయినవురా? నేను అపాటేలా సేన్కాడికి పోయేత్తన్నా. ఇక రాంగా గౌడు కనబడ్డాడు. ఇక బాలయ్య గౌడ్ను ఒక సీస కళ్ళు ఇవ్వంటే ఇచ్చిండు. ఇక పట్టుకొని పోతాన్నా. నాకు ఆ బాలయ్య గౌడు కళ్ళు పోయమంటే లేదన్నాడు కదరా నాకు. ఏ ఉన్నది, ఇప్పుడే షెట్యూల్కి ఎక్కిచ్చి దించిపిచ్చిన. కళ్ళు మాత్రం సూపర్ ఉన్నదే. ఇట్లనారా, ఇక ఇంటికేం పట్టుకపోతావు? ఇద్దరం కలిసి ఈయన తాగుదామారా, నేను నీకు పైసలు ఇస్తా కానీ. ఏ పైసలు ఎందుకు లేపాటేలా? నువ్వు నాకేమన్నా దూరపోనువా? ఇక వాటు మొత్తం నువ్వే తాగు. ఓ మొత్తం నాకే ఇచ్చినవేంటి బూ అన్న, నువ్వు కూడా తాగు కొంచెం. ఏ నాకు అద్దే పటేలా, నేను మండవకాన్నే తాగి ఇటు వస్తాన్నా. నువ్వైతే తాగు పటేలా. సరేరా, తాగుతా పట్టు. అబ్బా, కళ్ళు ఏమన్నా ఆదిరా నీ అక్క. సూపర్ ఉన్నది. ఏదేమైనా ఆ బాలయ్య గౌడుకు మొక్కాలరా, మంచి కళ్ళు పోతాడు. అమృతం తీరుంటది. అవునే పటేలా, ఆ బాలయ్య గౌడు కన్నా ఇంత మంచి కళ్ళు ఇంకొవ్వలు పోయారే. అవునరా బో అన్న, నువ్వు అన్నది కూడా కరెక్టే. తాగు పటేలా, తాగు. ఆగో ఏంద్రా బూ అన్న, కడుపులంతా కుట అంటాను ఏంద్రా? గట్లంటా ఏం మంచిగానే ఉన్నది కాదే నాకు. నువ్వేమన్నా తిన్నావా చెప్పటేలా? రాత్రి కొంత చికెన్ ఉంటే ఇలా పొద్దుగాల తిన్నరా? తిన్నావా పటేలా? ఇక కడుపులా కుట కాదు ఇక. అబ్బా కొడుక, నాకు కష్టపడతలేదురా, నేను పోతారా రే. బూ అన్న, నాకు అంత ఎట్లా అనిపిస్తుందిరా, నేను ఇంటికి పోతా. రే సరే పటేలా, పో మెల్లగా పో. లేచరాకి ఉంటావారా? దొంగలు గిట్ట ఎవరన్నా నత్తరు. నేను ఉండనా పటేలా, నాతోని కూడా అయితే లేదు, ఎండ బాగా కొడుతుంది. సరే రా బూ అన్న, నేను పోతానా. అటు ఇటు చేసి ఎంకటిగానే నిలబొచ్చింది కదా. రాజీ, ఇక రావే, ఇక రా. ఏందయ్యా, ఎక్కడిగానే నిలబొచ్చినావు కదా, చెప్పండి. మరి ఏమనుకున్నావే రాజీ నా గురించి? తక్కువ అంచనా వేసిన ఆవే నన్ను. సరే, ఇక దానికి ఏం తక్కువ లేదు కానీ ఆ ఎంకటిగాడు మళ్ళీ తట్టడు. చెప్పనా, మాడికాయలు తెంపుకొని పోదాంపా. సరేనే, మాడికాయలు తెంపు, నేను ఆ బండి దుబ్బుకొని వస్తా. తెంపుతా పో అయ్యా, నువ్వు ఆ బండిని పట్టుకొని రాపో. ఎంకడిగాడు వచ్చేలోపు మాడి పనులు అన్ని తెంపాలి. బిడ్డో, ఈ మాడి పనులు కొద్ది పెద్దగా లేవు. మా తోటలో గింతగానం పెద్దగా లేనే లేవు. ఇదేం పెట్టి పెంచుతాడు మామిడి చెట్లను? ఎంతసేపు దొబ్బకొత్తవయ్యా బండిని? చెప్పనదా, మెల్లగా నిచ్చెనకు తలుగుద్ది. ఇంత కింద పడతా. నేను ఒక్కొక్కటి తెంపి కింద ఎత్తా, నువ్వు ఆ బండ్లు సరేనే, జరా చూసేయి మెల్లగా. మెల్లగా ఎత్తట్లయ్యా, ఆ ఎంకటిగాడు మళ్ళీ వస్తాడు. ఇంకా గాడెడు ఎత్తలే రాజీ, ఆడు 2 రోజులు రాక ఇంట్లోనే వంటాడు, రాడు. సరేనయ్యా, నువ్వైతే ఆ మాడి పండ్లు ఆ బండ్లు. అబ్బా, ఏందే చంపుతావా అనే? ఏందో మీదనే పడేస్తానువేందే కాయలు? నీ మీద పడ్డదా అయ్యా? నా మూతి మీదనే పడ్డదే, జర చూసేయి మెల్లగా. అది నోరప్పలిచ్చి నువ్వు చెట్టు కిందనే ఎందుకుంటావు? జర ఆటేడు పక్కకు జరగరాదు? ఏమో కప్పతీరు నోరు తెలుసుకొని ఈయనే ఉంటాడు. అటు జరుగు. అవ్వా, ఎయ్యి జంపు. మెల్లగానే ఓ రాజీ, గా చెట్టు మీదకి ఎక్కినవేందే, పడతావు. ఏం పడా, నువ్వు తప్పుడు చేయకుండు. నన్ను మాడికాయలు చంపనిస్తావా చంపనియ్యావా? ఏమో వర్రుతా అన్నావు కిందికెళ్ళి.
సరే తెంపు తెంపు నువ్వు పడ్డాక ఏర్పడుతుంది నీ సంగతి. నువ్వు కిందుండి ఏం చూస్తున్నావు? ఆ మామిడి పండ్లు అన్ని ఆ బండి మీద వెయ్యి. సరేనే ఏత్తా. అది ఇక మామిడి పండ్లు చాలే, బండి నిండింది, ఇక పోదాంపా. ఏ ఆగయ్యా, ఇంకిన్ని చంపుదాం ఆగు. అదే ఇక చాలు, ఇక రా మెల్లమెల్లగా దిగు. ఇంకా కొన్ని చంపుతా ఆగయ్యా. ఈ ఒగ్గిడ పెద్ద మామిడి పండు ఉన్నది, ఈ జంపి కింద కట్ట. పడ్డది పడ్డది, నేను చెప్పు తిన్నావానే? దారి పడితేవే రాయే రాజీ అని చెప్పిన, నా మాట తిన్నావానే? నువ్వు తకాన్లోడా, నన్ను కిందకు దించు. అబ్బా అలాగ అట్లుండు, దించి తాగు. బిక్కిరాడా, గట్ల కట్టబట్టి దొబ్బినావు, నరిమిరు కదా. ఏమిరి కదపా, గంట పెద్ద చెట్టు మించుకెళ్ళి పడ్డావు, ఏం కాలేదు. నేను దొబ్బుతూనే ఇరుగుతాయా అనే పాపా. అబ్బా అయ్యా, మామిడి పండ్ల మీద పడ్డా కాబట్టి బతికినా, లేకపోతే పీడాత చచ్చేదాన్ని. అయ్యే ఆ ఇంకటి గాడికి ఇట్లా అట్టాడు, చెప్పన పోయి అమ్మకద్దాంపా. పాప పోయేద్దాంపా అయ్యా, చెప్పన పోయి ఆ పక్కుళ్ళు అమ్మకద్దాంపా అన్నాడు. అమ్మయ్య, అచ్చినందుకైతే బొచ్చాడు మామిడి పండ్లు దొరికినాయి. ఈ అమ్మతో మనం లక్షాధికారులం అవుతాం. పాపా నడువే చెప్పనా. సరే సరేనయ్యా. దోస్తులు, ఇక రెండో పార్టీలు అయితే మామిడికాయలు అమ్ముతా చూడూరి, మంచిగా దోకులుంటాయి. మా చూస్తారు కానీ నువ్వు వాయి అమ్ముదాంపా. వీడియోకి లైక్ కొట్టుడు బిడ్డ. ఇక ఉంటా మరి, బాయ్ బాయ్ దోస్తులు.